సరే శంకరుడు సన్యసించి బయలుదేరే ముందు అమ్మగారికి మాట ఇచ్చారు, అమ్మ నీవు శరీరం విడిచిపెట్టేసేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు నన్ను స్మరిస్తే నేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరికి వచ్చి నీ దహన సంస్కారం నీ చేస్తాను అన్నారు. సన్యాసి చెయ్యొచ్చా అలా తల్లికి? అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, తండ్రి గారు లేరు, తానేమో కారణజన్ముడు అవతారమూర్తి సన్యసిస్తున్నారు. అయినా తల్లి పట్ల మర్యాద తల్లి పట్ల మర్యాదే. ఆమె శరీరాన్ని దహించడం, తద్దినం పెట్టడం మొదలైనటువంటి విషయాల జోలికి శంకరుడు వెళ్ళలేదు. అమ్మని విష్ణు పార్షదులతో పంపించేశారు. కాబట్టి అమ్మ నీ దహన సంస్కారం నేను చేస్తానమ్మా అన్నారు. ఆఖరణ వచ్చారు కూడా. వచ్చి అమ్మగారికి దహన సంస్కారం చేశారు. అంటే శంకరుల జీవితంలో అమ్మకి ఇచ్చినటువంటి గౌరవం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అమ్మకి ఇంత గౌరవం ఇచ్చినటువంటి జాతి, సన్యాసి కూడా అమ్మని అంత గౌరవించాలి అని చెప్పిన జాతి, అమ్మ అంటే పరదేవతయే అని చెప్పిన జాతి, అమ్మకి ప్రదక్షిణం చేసినా అమ్మకి నమస్కారం చేసినా కాశీయాత్ర చేసినట్టు రామేశ్వరంలో 100 మాటలు స్నానం చేసినట్లు అని చెప్తున్నాయి. అటువంటి అమ్మని అవాకులు చవాకులు అనడం, అమ్మ పెద్దదైపోతే అనాథ శరణాలయాల్లో చేర్పించడం, దేశానికి ఏదో పెద్ద ఉద్ధరణ చేసేస్తున్నట్టు 4 రూపాయలు ఉండేటప్పటికి వృద్ధాశ్రమాలు పెట్టి అక్కడ వృద్ధుల్ని చేర్చండి అని ఒక కొత్త రకమైన ప్రబోధాన్ని లోకంలోకి తీసుకెళ్ళడం ప్రమాదకరమైన పోకడ. శంకర విజయాలు నేర్పండి పిల్లలకి, శంకర విజయాలు ప్రచారం చెయ్యండి, శంకర విజయాలు ప్రవచనం చెయ్యండి, శంకరాచార్యుల వారి జీవితం నేర్పండి. ఏ పిల్లవాడు ఏ తల్లిని అనాథ శరణాలయంలో చేర్పించడం. ఉన్న వృద్ధాశ్రమాలు మూతబడిపోవాలి తప్ప కొత్త వృద్ధాశ్రమాలు రావలసిన అవసరం ఈ జాతికి ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే శంకర విజయాలు లాంటి వాటి యొక్క యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. అమ్మకి అన్నం పెడుతున్నాననకూడదు, అమ్మ చేతి అన్నం తింటున్నాననాలి. అమ్మని సేవించిన వాడెవరో వాడు అన్ని పూజలు చేసినవాడు, వాడికి పరిపూర్ణమైన ఈశ్వరానుగ్రహం ఉంటుంది. అమ్మ ఉండడమే జీవితంలో గొప్ప వరం. అమ్మ ఒక్కటుంటే చాలు. అమ్మ చేతితో తిన్న అన్నం అమృతం. అమ్మకి చేసిన నమస్కారం చాలు, పరదేవతకి చేసిన నమస్కారం, అమ్మ ఆశీర్వచనం చాలు, 33 కోట్ల మంది దేవతల ఆశీర్వచనం. అటువంటి అమ్మ జీవితంలో వెళ్ళిపోవడమే అత్యంత బాధాకరమైన విషయం, దురదృష్టం, దరిద్రం. అటువంటి అమ్మని ఎంత గౌరవించాలో నేర్పడం మానేసి అమ్మ మీద అక్కర్లేని హాస్యాలు చేయడం, అమ్మని కూడా చూడకూడనటువంటి రీతిలో చూసి, అసలు ఈ దేశానికి మదర్స్ డే అన్న మాట ఒకటి ఉందండి. ఎప్పుడైనా అమ్మని తలుచుకోవడానికి ఓ రోజా? అమ్మని బతికున్నంత కాలం కాదు, సన్యసించిన తరువాత కూడా అమ్మ కనబడితే లేచి నమస్కరించమని చెప్పినటువంటి దేశంలో అమ్మని గౌరవించడానికి ఒక రోజు కేటాయించవలసిన దౌర్భాగ్య సంస్కారం మనం నేర్చుకోవడమా? శంకర విజయాలు చదువుకోవాలి, శంకర విజయాలు ప్రచారం చెయ్యాలి. ప్రచారం చేస్తే తల్లిని ఎంత గౌరవించాలో, తల్లి పట్ల ఎంత మర్యాదతో ఉండాలో మనకు అర్థమవుతుంది. శంకరాచార్యుల వారు తన జీవితంలో కొన్ని ప్రకటనంగా చెప్పారు, కొన్ని దేశానికి ఆదర్శం నేర్పాలి కాబట్టి ప్రకటనంగా నోరు విప్పి వాదన రూపంలో కాకుండా కేవలం తన ప్రవర్తన చేత నిరూపించారు. గురువు పట్ల ఎంత గౌరవంగా ఉండాలో నేర్పినది శంకర భగవత్పాదులే. ఆయన చూడకూడనిది చూస్తే గురువుగారి పేరు తలుచుకునేవారు. పరమేశ్వరుడు ఆయన సాక్షాత్తుగా, ఆయనకు అవసరమా గురువుగారు? కాదు. గురువుగారు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి గురువుని ఎంత గౌరవించాలో మనకి శంకర భగవత్పాదులు నేర్పారు. అందుకే వెతుక్కుంటూ వెళ్ళారు గోవింద భగవత్పాదుల కోసం. మహానుభావుడు అంతర్ముఖుడై ఉన్నాడు. నర్మదా నది పెద్ద ప్రవాహంతో ముంచెత్తుతుంటే అందరూ గోవింద భగవత్పాదులు గుహ దగ్గరికి వచ్చారు. ఆయన మహాత్ముడు, ఏమైనా పరిష్కారం చెయ్యగలరని. ఆయన అంతర్ముఖులై ఉన్నారు. శంకరాచార్యుల వారు వెళ్ళారు. అప్పటికి ఆపసన్యాసం తీసుకుని, ఇంకా శాస్త్రీయ సన్యాసం తీసుకోలేదు, గురువుగారి దగ్గర తీసుకోవాలి మహావాక్యోపదేశమును. వెళ్ళి నిలబడితే నర్మదా నది వచ్చేస్తోంది, విపరీతమైన ప్రవాహంతో వరద. చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన తేజస్సుని చూసి, నాయనా ఈ వరద ఆపు అన్నారు. ఇలా అన్నారంతే శంకరులు. అలా నిలబడింది ప్రవాహం. కమండలం చూపించి ఇందులోకి రా అన్నారు. మొత్తం వరద నీరంతా నర్మదా నది జలాలన్నీ కమండలంలోకి వచ్చాయి. బహిర్ముఖులయ్యారు గోవింద భగవత్పాదులు. అడగాలి కాబట్టి అడిగారు. కష్టం దశశ్లోకి అప్పుడు వచ్చింది. 10 శ్లోకాల్లో చెప్పారు, నేను కేవలముగా శివస్వరూపాన్ని,
అంటే శిష్యస్వరూపంగా నేను ఈ కాళ్ళు కాదు, చేతులు కాదు, మాంసం కాదు, సప్తధాతువులు కాదు, నేను కేవలము శివస్వరూపాన్ని, ఆత్మ చైతన్యాన్ని, అంతే. మహావాక్యోపదేశం చేశారు మహానుభావుడికి, శాస్త్రీయ సన్యాసం ఇచ్చారు, పేరు మాత్రం అంతే. ఎందుకంటే శంకరోతి ఇది శంకర, లోకానికి సుఖాన్ని చూపించడానికి, ధర్మాన్ని నేర్పడానికి వచ్చిన వ్యక్తికి పేరు మారిస్తే ఎలా? అందుకే సన్యాసానికి పూర్వాశ్రమంలో, సన్యాసాశ్రమంలో కూడా ఒకే పేరుతో ఉన్న వ్యక్తి శంకర భగవత్పాదులు. ఆయనకి ఆ పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. అటువంటి శంకర భగవత్పాదులు అమ్మగారి పట్ల అంత గౌరవం చూపించారు, గురువు గారి పట్ల అంత గౌరవం చూపించారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. మహానుభావుడు ఆ రోజుల్లో అది ఒక ఎస్టేట్లో ఉండిపోతే వెతికి 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 ఆయన దివ్య దృష్టితో ఆయన తపస్సు చేసి ఆయన తెలుసుకున్నారు అక్కడ ఉంది శంకరులు పుట్టిన ఇల్లని. తెలుసుకుని ఆ భూమి బహుమానంగా ఇచ్చేశారు ఆ జమీందార్. ఇచ్చేస్తే శంకరాచార్యుల వారు ఏ గదిలో పుట్టారో ఆ గది కూడా ఇప్పటికీ ఉంది. ఎక్కడ శంకరాచార్యుల వారు తన తల్లిగారికి చిట్ట చివరి సంస్కారం చేశారో ఆ సమాధి కూడా ఉంది. శంకరాచార్యుల వారు తీసుకొచ్చిన పూర్ణానది వారి ఇంటి ముందు నుంచి ప్రవహిస్తూ మీకు కనపడుతుంది. శంకరులు స్నానం చేసినప్పుడు వారి కాలిని మొసలు పట్టుకున్నటువంటి రేవు కూడా ఉంది. పూర్ణానది మధ్యలో ఉండేవాడు కృష్ణుడు. వాళ్ళ కులదైవం, శంకరాచార్యుల వారి కులదైవం కృష్ణ పరమాత్మ. చాలామంది అక్కర్లేని విషయాల ప్రచారం, శంకరాచార్యుల వారు అంటే ఏదో ఆయన విష్ణుద్వేషి అన్నట్టుగా మాట్లాడుతుంటారు. మహాపరాధం. శంకరాచార్యుల వారి కన్నా విష్ణు భక్తుడు చాలా కష్టం. అంతటి మహాత్ముడైన, అంతటి విష్ణుభక్తి పరాయణుడు ఆయన. ఎక్కడెక్కడ అవసరం వస్తే అక్కడక్కడ తన విష్ణుభక్తిని ప్రకటిస్తారు. సౌందర్యలహరి చేస్తూ కూడా ఆయనకి వెంటనే అవసరం ఉన్నా లేకపోయినా ఒక్కసారి విష్ణు భగవానుడు జ్ఞాపకం వస్తే దంష్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు. ఎక్కడెక్కడ ఆయనకు అవకాశం వస్తే అక్కడక్కడ ఆయన శ్రీ మహావిష్ణు స్మరణం చేస్తూనే ఉంటారు. అసలు ఆ మాటకొస్తే లోకానికంతటికీ గోవిందనామం చెప్పండి, గోవిందనామం చెప్పండి అని నేర్పినటువంటి గొప్ప వ్యక్తి శంకర భగవత్పాదులే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఠమతే అని చెప్పింది శంకర భగవత్పాదులే. ఆనాటి నుంచే కదా మనందరం ఎక్కడికి వెళ్ళినా గోవిందా గోవిందా అండం నేర్చుకున్నాం. గోవిందనామానికి అంత ప్రచారం తెచ్చింది శంకరాచార్యుల వారి. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు తన జీవితంలో తన ప్రవర్తనతో ఎన్నో నేర్పారు మనకి. మీరు తెలుసుకోండి ఈ విషయాలని. అంతటి మహా తేజోంశ సంభవులు పుట్టిన భూమి, అంతటి మహాపురుషులు తిరుగాడిన భూమి. మీ పిల్లలకు అవి చూపించండి తప్ప ఇంట్లో కూర్చుని చూపించకూడనివన్నీ పిల్లలు చూస్తూ వాళ్ళు తల్లిదండ్రుల్ని ఉద్ధరించే వాళ్ళు కావాలి అనుకుంటే ఎలా తయారవుతారు పిల్లలు? ఇంట్లో అక్కర్లేని పుస్తకాలు ప్రతీ నెలా కొని బైండింగులు చేయించి మరీ ఇంట్లో పెద్దవాళ్లే చదివితే శంకర విజయాల పుస్తకం మాత్రం ఇంట్లో లేకపోతే పిల్లలకి సంస్కారం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? జాతికి శంకరుల వైభవం ఎలా ప్రవహిస్తుంది, ఎలా అందుతుంది? పెద్దవాళ్ళ మీద కర్తవ్యం ఉంది. మనం శంకరాచార్యుల వారి యొక్క జీవితానికి సంబంధించిన విషయాల్ని మనం చదవాలి, మన పిల్లలకి నేర్పాలి. వారు చెప్పిన ఒక్కొక్క మాట, వారు చేసిన పరిశ్రమ వృధా పోకూడదు. భవిష్యత్ తరాలకి అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి శంకరులు అమ్మ కోసం పూర్ణానదిని తీసుకొచ్చారు. ఆ పూర్ణానది మార్గం తప్పడంలో, అమ్మగారి కోసం ఇంటికి దగ్గరగా రావడంలో ప్రవాహ వేగం కృష్ణ పరమాత్మ దేవాలయాన్ని ముంచెత్తింది. ముంచెత్తితే కృష్ణ భగవానుడు శంకరుల్ని అడిగాడు, ఏమయ్యా నీ కులదైవాన్ని నువ్వేమో నదిని ఇంటి ముందుకు రమ్మన్నావు, దేవాలయాన్ని ముంచెత్తింది, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటని అడిగారు. శంకర భగవత్పాదులు ఆ కృష్ణ పరమాత్మ మూర్తిని తీసుకొచ్చి కాలడిలో నది ఒడ్డున తను ఉంటున్నటువంటి ఇంటి పక్కన దేవాలయ నిర్మాణం పూర్తి చేశారు. ఆ దేవాలయ నిర్మాణం పూర్తయ్యేప్పటికీ శంకరులు సన్యసించారు. ఆ దేవాలయాన్ని ఒడ్డున కట్టారు. అంటే బాల్యంలోనే అంత కృష్ణానుభవాన్ని పొందినటువంటి వ్యక్తి, అంత కృష్ణానుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి. అంటే మీరు నన్ను ఒక మాట అడిగచ్చు, ఆయనే శంకరులు కదండి, ఆయనకి మళ్ళీ కృష్ణానుభవం ఏమిటండి అని. అంటే భక్తి చేత, నిష్ఠ చేత ఈశ్వరానుగ్రహాన్ని పొందచ్చు అని మనకి అంత గొప్పగా నిరూపణ చేసినటువంటి వ్యక్తి.
ప్రతిదాన్ని ఏదో చిన్న విషయం కింద కొట్టిపారేయకూడదు మనం. శంకరులంతటి వారు అవతార స్వీకారం చేస్తే ఉపనయనానికి వయసు పరిమితికి కట్టుబడ్డారు. మనం ఎందుకు కట్టుబడం? మీ ఒంట్లో ఎంత ఓపిక ఉన్నా 60 ఏళ్ళు వచ్చాయి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి పదవీ విరమణ చేయించేస్తే మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారా లేదా? మీరు పెట్టుకున్న నియమాలకి మీరంత గౌరవం ఇస్తే వేదం చెప్పిన నియమాన్ని గౌరవించడానికి మీరు ఎందుకు ముందుకు రారు? ఈశ్వరుడు పెట్టిన నియమాన్ని కూడా గౌరవించడం చేత కావడమే భక్తి అన్న మాటకు అర్థం. కాబట్టి శంకరులు మనకి చూపించారు గౌరవం అంటే ఏమిటో, ఎలా ఈశ్వర వాక్కుని ఎంత భక్తితో పాటించాలో మనకి నేర్పారు.